అటెన్షన్ ప్లీజ్. తెలుగు సినీ ప్రేక్షకుణ్ణి ఆనంద సాగరంలో ఓలలాడించి కితకితలు పెట్టిన లెజెండరీ కమెడియన్ రాజబాబు చిత్ర విచిత్ర హావభావాలతో మెలికలు తిరిగిపోతూ తనదైన విలక్షణ డైలాగు డెలివరీతో కామెడీ రంగరించిన పంచ్ డైలాగులతో నవ్వులు పండించిన వెండితెర రేడు రాజబాబు. ఆయన అసలు పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు. గోదావరి ప్రాంతానికి చెందిన ఉమామహేశ్వరరావు రమణమ్మ దంపతులకు 1937 అక్టోబర్ 20న జన్మించాడు. నటులు చిట్టిబాబు, అనంతబాబు స్వయంగా ఆయన తోబుట్టువులే. 1960ల్లో సినిమాల్లో అడుగుపెట్టి 1983 వరకు రాజబాబు నటనే ఊపిరిగా సాగాడు. దాదాపు 23 ఏళ్ల కెరీర్లో 500కు పైగా చిత్రాల్లో నటించాడు. అంటే సగటున ఏడాదికి 20కి పైగా సినిమాల్లో చేశాడంటే ఎంత బిజీ ఆర్టిస్ట్గా వెలుగొందాడో అర్థమవుతుంది. అతడికి చిన్నప్పటి నుంచి నాటకాలంటే పిచ్చి. టీచర్ ట్రైనింగ్ పూర్తయ్యాక సినిమాల్లో వేషాల కోసం సీరియస్గా ప్రయత్నించాడు. 1960వ సంవత్సరంలో వచ్చిన సమాజం రాజబాబు మొదటి చిత్రం. అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి, భానుమతి నటించిన 1965 నాటి అంతస్తులు సినిమా మంచి విజయం సాధించడంతో నటుడిగా రాజబాబు నిలదొక్కున్నాడు. ఆ తర్వాత ఎన్నో ఆఫర్లు క్యూ కట్టాయి. ఆ బక్క మనిషి రోజుకు 3 షిఫ్టుల్లో పనిచేయాల్సి వచ్చేది. అప్పట్లో రాజబాబుకు దాదాపు ప్రతి సినిమాలోనూ వేషం పడేది. అనేక సినిమాల్లో రాజబాబు, రమాప్రభల జోడి ప్రేక్షకుల్ని అమితంగా అలరించింది. ఎన్నో చిత్రాల్లో రాజబాబు మార్కు హాస్యం చప్పట్లు కొట్టించేది. ఒకటా రెండా? తాత మనవడు, సిఐడి రాజు, ఇల్లు ఇల్లాలు, గూఢచారి 116, సోగ్గాడు, జగత్ కంత్రిలు, ప్రేమనగర్, జీవనజ్యోతి, చిలిపి కృష్ణుడు, పిచ్చోడు పెళ్లి, పరమానంద శిష్యుల కథ, ఈ జాబితా కొండవీటి చేంతాడంతా. రాజబాబు హీరోగా దాసరి మొదటి చిత్రం తాత మనవడు అప్పట్లో ఎన్నో రికార్డులు బదలగొట్టింది. ఎడాపెడా సినిమాల్లో వేషాలు వేస్తుండడంతో రాజబాబు కాల్ షీట్లకు నిర్మాతలు నెలల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. ఆ నిరీక్షణ ఫలించి వారికి కాసుల పంట పండేది సహజంగానే. ఒక దశలో స్టార్ హీరో ఎన్టీఆర్తో సమానంగా రాజబాబు పారితోషికం అందుకునేవాడని ప్రతీతి. అంతటి స్థాయికి చేరిన ఏకైక కమెడియన్ రాజబాబు. రాజబాబుకు ఫిల్మ్ఫేర్ పురస్కారాలు, నంది అవార్డుల పంట పండింది. మద్రాస్ ఆంధ్ర క్లబ్ వరుసగా 5 ఏళ్లు రోలింగ్ షీల్డ్ ప్రదానం చేసింది. రాజబాబు ఉద్దండ హాస్య నట పెండమే కానీ మామూలు సాధారణమైన మనిషికి తెలిసినంత పొదుపు సూత్రం కూడా తెలియదు. ముందు జాగ్రత్త అసలే లేదు. డబ్బును ఏమాత్రం లెక్క చేసేవాడు కాదు. అప్పట్లో ఆ విపరీత ఆర్జనలో కొంత భాగంతోనైనా భూములు కొనుగోలు చేసి ఉంటే మద్రాసు మహానగరంలో సగం దాకా రాజబాబు ఖాతాలో చేరి ఉండేది. అటువైపు ఎన్నడూ దృష్టి పెట్టని రాజబాబు విరివిగా దానాలు చేసేవాడు. ముఖ్యంగా రాజమండ్రి పరిసర ప్రాంతాల నుంచి ఎవరు వచ్చి ఏం అడిగినా ఒట్టి చేతులతో పంపించేవాడు కాదంటారు. అటువంటి ఎన్నెన్నో గుప్త దానాలకు లెక్కే లేదు. సీనియర్ నటీనటులకు సత్కారాలు జరిపించి సంబరపడేవాడు. రాజమండ్రిలో పారిశుద్ధ్య కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన దయామయుడైన నటుడిగా లెక్కలేనంత సంపాదించి కడకు తానే నిర్మించిన సినిమా టైటిల్ని స్ఫురింపజేస్తూ మనిషి రోడ్డును పడ్డాడు. నిర్మాతగా ప్రయత్నాలు బెడిసికొట్టడంతో పాటు విపరీత దానగుణం కుటుంబ సఖ్యతను చెడగొట్టి భార్యను మానసికంగా దూరం చేయడం రాజబాబును కుంగదీసింది. చివరి రోజుల్లో అయిన వాళ్లే, లోగడ సాయం పొందిన వాళ్లే తనను దూరం పెట్టేసరికి ఆ గుండె తట్టుకోలేకపోయింది. లక్షల ఆస్తి ఉన్నా చేతిలో డబ్బు ఆడకపోయేసరికి గత వైభవం మంచు కొండలా కరిగిపోయిందన్న ఆవేదన పాండి బజార్ లాడ్జికి, అక్కడి నుంచి భాగ్యనగరానికి రాజబాబు చేత మకాం మార్పించింది. హైదరాబాద్ వచ్చిన 10 రోజులకే రాజబాబు భౌతిక ప్రస్థానం చాలించడం, అందుకు దారితీసిన కారణాలు, పరిస్థితులపై వివాదాస్పద కథనాలెన్ని మోతెక్కిన రాజబాబు ఎప్పటికీ హాస్య నట చక్రవర్తే. రాజమండ్రిలో 9 అడుగుల కాంస్య విగ్రహం, 45 ఏళ్ల చిన్న వయసులోనే అశేష అభిమానులకు దూరమైపోయిన నవ్వుల రేడు రాజబాబు దివ్య స్మృతికి ఆనవాలుగా మిగిలింది. ఇప్పుడు మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.